గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. కేంద్ర ఎన్నికల బృందాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకల గురించి ఈ రోజున జనసేన పార్టీ తరపున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా ఎన్నికల విధుల నుంచి వైసీపీ కార్యకర్తలు అనబడేటువంటి వాలంటీర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని, అదేవిధంగా గ్రామ సెక్రటరేట్ ఉద్యోగస్తులను కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ని తెలియజేశాం. ఆ అంశం మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి వచ్చేటువంటి అబ్జర్వర్స్ కూడా ఈరోజు మాకు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి హోదా లేదు. వారిని ఎవరు ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది కూడా సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలనేటువంటి మా ప్రధానమైన డిమాండ్ని కూడా ఈరోజు తెలియజేశాం. దానితో పాటుగా ఓటర్ల జాబితాలో మరి చాలా స్పష్టంగా అనేక చోట్ల చూస్తే 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లు ఒకే వ్యక్తికి కలిగి ఉండడం, చనిపోయిన వారి ఓట్లని తొలగించకపోవడం, ఒక కుటుంబంలో ఓట్లు 3-4 బూతుల్లో ఉంటే ఏ విధంగా వారు ఓటింగ్ చేయగలరనే దాని మీద అంశం మీదతో పాటుగా చాలా చోట్ల ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి, ఒకే నియోజకవర్గంలో ఒక బూత్ నుంచి మరొక బూత్కి ఓట్లు మారిపోయినా అక్కడ ఎందుకు ఓట్లని సరిచేయలేకపోయారు అనేటువంటి అంశం మీద కూడా చెప్పాం. బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించారు, వాళ్ళు ఎవరూ సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాని ఇచ్చేశారని కూడా చెప్పాం. ఆయన్ని కూడా ఆధారాలతో చూపించాం. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి చాలా తప్పులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా సరైన క్రమంలో ఓటర్ల జాబితా తయారు చేయలేదనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కూడా తెలియజేశాం. దీంతో పాటుగా విజయవాడ లాంటి నగరాల్లో డోర్ నెంబర్, డిజిటల్ డోర్ నెంబర్, రెగ్యులర్ డోర్ నెంబర్ చాలా ప్రాంతాల్లో ఉంటుంది. కానీ డిజిటల్ డోర్ నెంబర్ వేసి ప్రతి బూత్లో 45 దొంగ ఓట్లని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నమోదు చేసింది. ఆ డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుస్తుందో సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు కానీ కలెక్టర్ కానీ సమాధానం చెప్పాలి. డిజిటల్ డోర్ నెంబర్ ఎలా తెలుస్తుంది? రెగ్యులర్ డోర్ నెంబర్ పట్టుకోవడమే చాలా కష్టమవుతున్న పరిస్థితిలో డిజిటల్ డోర్ నెంబర్ ఏ విధంగా తెలుస్తుందో వారు మాకు తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం. ప్రతి బూత్లో 45 ఓట్లు ఉన్నాయి. చివరి 2 పేజీలు అవే. మరి 250 బూతులు 283 బూతులు ఉంటే మరి ఎన్ని వేల ఓట్లు తేడా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే జీరో డోర్ నెంబర్ మీద 4 లక్షల పైచిలకు దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నిటిని తొలగించాలని కూడా మేమైతే అభ్యర్థించాం. దాని మీద కూడా అధికారులు స్పష్టంగా ఈ అన్ని అంశాలని పరిశీలించి మంచి ఓటర్ల జాబితా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అర్హత ఉందా లేదా అని చెప్పాలి. అధికారులందరూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. మీరు వారితో సరైనటువంటి ఓటర్ల జాబితా ఎందుకు తయారు చేయించలేకపోయారు? అక్రమాలకు పాల్పడేది మీరే, ఫిర్యాదులు చేసేది కూడా మీరేనా? బై ఎలక్షన్స్లో చూసాం, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఓటర్లను తీసుకొచ్చారు. చిత్తూరు ఎలక్షన్స్లో తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, క్యూ లైన్లో నుంచోబెట్టారు, బస్సుల్లో తరలించారు. మాకెక్కడ తెలియదు మొబైల్ ఓటర్స్ ఉంటారని, సంచార ఓటర్లు ఉంటారని ఎవరికి తెలియదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సంచార ఓటర్లు ఉంటారు, స్థిరమైన ఓటర్లు ఉంటాం ఎక్కడైనా సరే, నియోజకవర్గాల్లో కానీ వాటిలో కానీ. మరి వాళ్ళేమో ఒక నియోజకవర్గం వాళ్ళు ఎక్కడో ఒక జిల్లా మారిపోయి ఓట్లు వేస్తున్నారంటే సంచార ఓటర్లను తయారు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మాట్లాడేటువంటి అర్హత ఉందా వాళ్ళకి? దొంగ ఓటర్లను తయారు చేస్తుంది వైసీపీనే, దానికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ముందు వాళ్ళు ఏదైతే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారో, ప్రతిపక్షాల ఓట్లు తీసేయాలనుకుంటున్నారో వాటి మీద చాలా స్పష్టంగా తరోగా విచారణ చేసిన తర్వాతనే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కనుక మీరు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తే రేపు ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తుందని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేయడం జరిగింది.
ఎన్నికల కమిషన్ కూడా స్పష్టంగా అన్ని అంశాలని పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత మంచి ఓటర్ల జాబితా అంటే ఖచ్చితమైన ఓటర్ల జాబితా ప్రచురించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు.